దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మనల్ని ప్రేమించి ఈ కరోనా కష్టకాలంలో మరొక శుభప్రదమైన ప్రభు దినాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుని మందిరంలో అందరం చేరి వచ్చి సంతోషానందాలతో ఆరాధించాల్సిన దానికి బదులుగా మనము మన గృహాలలోనే ఉండి ఈ ఆన్లైన్లో ప్రభువుని ఆరాధించుకునేటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. అయినను ఇది దేవుని కృప. ఇలాంటి వసతి సదుపాయం కలిగి ప్రభు దినాన్ని మనం ఈ రీతిగా కలిగి ఉండటానికి దేవుడిచ్చిన కృపగా మనం దీనిని భావించవచ్చు. అదేవిధంగా ఆరాధన సమయం కనుక ఆన్లైన్లో వింటున్నాము అని చెప్పి గృహాలలో ఉన్నవారు పనులు చేసుకుంటూ వినటమో, పడకల మీద పడుకొని వినటమో, మరి ఆయా రీతులుగా రకరకాల వ్యాపకాలతో వినటమో కాదు, కానీ మనము ప్రత్యక్షంగా దేవుని మందిరంలోనికి వచ్చి ప్రభువును ఆరాధించేటువంటి రీతిలో మనం ఎలా వచ్చి కూర్చుంటామో భయభక్తులతో, అదే రీతిగా దయచేసి మీరు ఈ ఆన్లైన్లో ఆరాధనను అలాంటి భయభక్తులతోనే మీ గృహాల్లో ఉండి చక్కగా దేవుని వాక్యమును అనుసరిస్తూ ఆయన ఆరాధన చేస్తూ ఆయన బలలో పాలు పొందేటువంటి వారంగా ఉండాలని ప్రభు నామం పేరిట కోరుచుంటున్నాను. ఈ సమయంలో మనము ప్రభు బలలో పాలు పొందక పూర్వము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొంత సమయం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మన ధ్యానము నిమిత్తమై హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనాన్ని మనమందరము కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం మనం కలిసి చదువుకుందాం. మీ గృహాలలో ఉండి ఆన్లైన్లో వాక్యాన్ని అనుసరిస్తున్న వారు కూడా నాతో ఏకీభవించవచ్చు. మీరు అందరము ఆ రీతిగా దేవుని వాక్యాన్ని మనం కలిసి చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. ఇక్కడ 15వ వచనానికి కామాతో ముగింపైంది, కానీ దానికి అది ఫుల్ స్టాప్తో ముగింపు కావాలనంటే 16వ వచనం చివరి మాట చదువుకోవాలి. ఏమిటిదా మాట? జాగ్రత్తగా చూచుకొనుడి. అంటే ఒక వాక్యము కంప్లీట్ అవుతుంది, కామా తర్వాత ఫుల్ స్టాప్ రావాలి. అంటే ఇప్పుడు మనము ఈ మాటను చదువుకుందాం. 15వ అధ్యాయము దాన్ని పరిపూర్ణంగా చదివే విధానంలో ఈ మాటను మనం మరి ఒకసారి చదువుదాం. హెబ్రీ 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇది ప్రియమైనటువంటి వారలారా, ఈ మాట యొక్క ధ్యానమును ఈ సమయమందు మనము ధ్యానిస్తాం. దానికి ముందుగా ప్రభు సహాయం కోసమై చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొంచుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ ప్రభు దినములో ఈ రీతిగా ప్రభువా నీ సన్నిధానమును కలిగి ఉండి ఆన్లైన్లో నిన్ను ఆరాధించేటువంటి ధన్యత మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. అదేవిధంగా నీ బలలో యోగ్యమైన రీతిగా పాలు పొందుట కొరకసమై ప్రభా ఇప్పుడు మా యొక్క వినికిడిలో చదివిన ఈ వాక్య భాగమును మా కొరకు దీవించండి. ప్రభా ఆత్మీయంగా మేము మా యొక్క పతనాలు, మా బలహీనతలు, మా లోటుపాట్లు మేము గుర్తెరిగి ప్రభా మమ్మల్ని మేము సరిచేసుకొని దిద్దుబాటులోనికి వచ్చి నీ బలలో పాలు పొందేటువంటి ఆ కృప మాకు అనుగ్రహించండి. మా తండ్రి, ఈ సమయమందు బలహీనుడను, అయోగ్యుడను, శక్తిహీనుడను ప్రభా, కొరతలు కొదువులు ఎన్నో ఉన్నటువంటి వాడను కనికరించండి. ప్రభా నీ యొక్క పునరుత్థానపు శక్తి నాకు దయచేయండి. నిలబడుటకు కావలసిన కృప కూడా నాకు దయచేయండి.
నీ నోటికి బూరగా వాడుకొనండి, నీ అభిషేకం ఇవ్వండి. నీ ప్రజలమైన మాకందరికీ కూడా ఎంతమంది ఎక్కడెక్కడ ఉండి ప్రభా నీ మాటలు వింటున్నారో వారందరిని కూడా నీ వాక్యముతో సంధించి ప్రభా ఈ లేఖన భాగాలు ఈ సమయము అందరికీ క్షేమాభివృద్ధిని కలిగించేవిగా ఉండుటకై సహాయం చేస్తూ రమ్మని సమయం అంతటిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి వారలారా, చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి మనం చూచినట్లయితే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 15వ వచనంలో 2 ప్రధానమైన మాటలు మనకు కనిపిస్తున్నాయి. చదువుతాను వినండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోవుదురేమో అనియు. ఇక్కడ దేవుని కృపను పొందకుండా మనకు ఆటంకం కలిగించేది ఏమిటి అంటే చేదైన వేరు. దేవుని కృప, చేదైన వేరు, ఈ 2 మాటలు మనకు ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందుకనే హెబ్రీలకు రాస్తూ పౌలు భక్తుడు అంటున్నాడు, దేవుని కృపను పొందకుండా మీరు పోతారేమో అని, చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్ములను కలవరపరుస్తుందేమోనని జాగ్రత్తగా చూచుకొనుడి. కనుక దేవుని కృప అది మనకు ఎలా తోడుగా ఉంటుంది, ఎటువంటి ఆధిక్యతలు ఇస్తుంది మనం చూస్తాం. ఆ కృపను మనము పోగొట్టుకునే వారంగా ఉండటానికి ఆటంకమైన మనలో మొలిచే చేదైన వేరు ఏదైనా ఉంటే దానిని మనం పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. కనుక నేటి దిన ఈ వాక్య ధ్యానంలో దీని హెడ్డింగ్ ఏమిటంటే పీపుల్ హూ లాస్ట్ దేర్ ప్రివిలేజెస్ విచ్ గాడ్ హ్యాస్ గివెన్. పోగొట్టు చాలామందికి తెలుసు, మీకు అందరికీ తెలుసు, దూతలలో ప్రధానమైనటువంటి వాడు లూసిఫర్. ఎవరు అంటే దూతలలో ప్రధానమైనటువంటి వాడు. అదే లూసిఫర్ను మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనంలో కనపడుతుంది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క. లూసిఫర్కు దేవుని గ్రంథంలో రాయబడినటువంటి ఆధిక్యత తేజో నక్షత్రము, వేకువ చుక్క. ఈ లూసిఫర్ దూతలలో ప్రధానమైనటువంటి వాడుగా ఉన్నాడు. మీకు తెలుసు, కెరూబులు, సెరాపులు, గాబ్రియేలు, మిఖాయేలు, అలాగే రఫాయేలు, లూసిఫర్ లాంటి ప్రముఖమైనటువంటి 6 దూతల పేర్లు మనం బైబిల్లో చూస్తాము. కానీ దూతలు ఎంతమంది తెలుసా? దూతలు ఎంతమంది? దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. దూతలు ఎంతమంది అండి? కోటాను కోట్ల దూతలు ఉన్నారు, దేవదూతలు. కోటాను కోట్ల దేవదూతలలో ప్రధానమైన వారు 6 దేవదూతలను మనం చూస్తే, అంటే కెరూబులు, సెరాపులు, లూసిఫర్, గాబ్రియేలు, మిఖాయేలు, రఫాయేలు లాంటి దూతలను చూస్తే, ఈ కోటాను కోట్ల దేవదూతలలో ఈ ప్రధానమైనటువంటి 6 దేవదూతలలో కూడా లూసిఫర్ ప్రధానమైనటువంటి దూతగా ఉంటున్నాడు. కనుక ఇటువంటి ప్రధానమైనటువంటి దూత యొక్క పరిస్థితి, ఇతని యొక్క వైభవము, ఇతనుకున్న ఘనత, ఇతనుకున్నటువంటి ఆధిక్యత ఎంత శ్రేష్టమైందనంటే ఇంకా మనము లూకాసు వార్త 2వ అధ్యాయం 13లో కూడా చూస్తాం. అంటే దూతలు అనేక మంది అని చెప్పటానికి ఆ యొక్క వాక్యము. లూకా 2:13 ఏముందో తెలుసా? ఆ యొక్క దూతతో కూడా పరలోక సైన్య సమూహము. ఏది? యేసయ్య పుట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ దూతతో కూడా, అంటే గబ్రియేలు దూతతో కూడా పరలోక సైన్య సమూహము, అంటే కోటాను కోట్ల దేవదూతలు వారు పాడుచు కీర్తించుచు వెళ్ళి ఈ లోకానికి ఒక శుభవర్తమానము చెప్పిపోయినారు. ఏమిటిది? 14వ వచనంలో ఉంటుంది. లూకా 2:14లో
ఇదిగో మహా సంతోషకరమైన శుభవర్తమానము, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు పుట్టాడు, భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం అనేటువంటి సువార్తను చెప్పుకుంటూ పోవటం మనం చూస్తుంటున్నాం. కనుక దేవదూతలు కోటాను కోట్లుగా పరలోక సైన్య సమూహముగా ఉన్నటువంటి అంతమంది దేవదూతలలో లూసిఫర్ ప్రధానమైనటువంటి వాడిగా ఉంటున్నాడు. కనుక ప్రియులారా, అందుకని మన దేవునికి సైన్యములకు అధిపతి యెహోవా. ఎవరయ్యా మన దేవుడంటే? ఇటువంటి కోటాను కోట్ల దూతలకు అధిపతి అయినటువంటి వాడు మన దేవుడు. ఇట్టి అసంఖ్యాకమైన దూతలలో ఒక ప్రధానుడిగా ఉన్నటువంటి లూసిఫర్ తన యొక్క ఆధిక్యతను కృప ద్వారా, ఎక్కడి నుంచి వచ్చింది తనకు ఆధిక్యత అంటే? దేవుని కృప ద్వారాగానే. కనుక ఈ సమయంలో మనం చూసేది ఏమిటంటే, లూసిఫర్ లాస్ట్ హిజ్ పొజిషన్ బికాజ్ ఆఫ్ హిజ్ ప్రైడ్. లూసిఫరు దేవుడు కృప ద్వారా తనకిచ్చిన ఆధిక్యతను తన గర్వమును బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కనుక ఇది మొదటి విషయం మనం చూస్తుంటున్నాం. దేవుని కృపలో పొందినటువంటి ఈ గొప్ప ఆధిక్యతను అతనిలో ఉన్న గర్వాన్ని బట్టి అతను పోగొట్టుకున్నట్టుగా చూస్తున్నాం. ఎందుకు వచ్చింది అతనికి గర్వము? దేవుడు ఎందుకు అతనికి అలాంటి స్థానము, స్థితి ఇచ్చాడు? అసలు అతని స్థితి ఎలా ఉందో ఒకసారి చూద్దామా? యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచనాలు నేను చదువుతాను, మీరు గమనించండి. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 13 నుంచి 17 వరకు గమనిస్తే, దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. 13వ వచనంలో ఈ లూసిఫర్ యొక్క గొప్పదైన ఆ సౌందర్యమును గూర్చి, అలంకరణను గూర్చి చెప్పబడుతూ వచ్చింది. 14వ వచనం చూడండి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. అభిషేకించబడిన కెరూబుగా, గొప్ప అభిషేకము పొందినవాడుగా లూసిఫరు మనకిక్కడ కనిపిస్తున్నాడు. తర్వాత 15వ వచనం చూడండి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి. లూసిఫర్కున్న గొప్ప ఆధిక్యత, నియమింపబడిన దినం వరకు కూడా పాపం అతలో కనబడేటువంటి దాకా కూడా ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఈ లూసిఫర్ జీవించినట్లుగా మనం చూస్తుంటున్నాం. 16వ వచనాలు గమనించినట్లయితే, అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుతూ వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని. అయితే లోపల ఇతనికి వచ్చిన ఆధిక్యతను బట్టి, ఇతనికి వచ్చిన గొప్పతనాన్ని బట్టి, ఇతనికున్న సౌందర్యాన్ని బట్టి, ఇతనికున్న ఘనతను బట్టి, గౌరవాన్ని బట్టి లోపల పాపము చేస్తూ వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? లూసిఫర్ను నాశనం చేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. 17వ వచనంలో గమనించినట్లయితే, నీ సౌందర్యము చూసుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. సౌందర్యమును చూసుకొని గర్వించాడట. దేవదూతలు అసలు సౌందర్యవంతులు, అందమైనటువంటి వాళ్ళు. అందులో ఇంకా లూసిఫర్ తన సౌందర్యాన్ని చూసుకొని గర్విస్తున్నాడంటే మిగతా దేవదూతల కంటే కూడా అత్యధికమైన సౌందర్యం కలిగినటువంటి వాడు. వీటన్నిటిని బట్టి ఏం చేశాడు లూసిఫరు? గర్వించాడు తను. కనుక నేనంటూ, ఇదిగో నేను నిన్ను నేలను పడవేస్తాను. మీరు యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నుంచి 15 చదివితే అక్కడ రాయబడింది, నీవు జనములను చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12 నేను చదువుతాను, గమనించండి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశము నుండి పడితివి,
జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘ మండలము మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత నీకు ఇస్తే నీ మనసులో ఇంకా ఏం పుట్టింది ఆలోచన? నేను దేవుని కంటే కూడా నా సింహాసనాన్ని ఇంకా హెచ్చు చేసుకుంటాను, మహోన్నతుని కంటే ఎక్కువ కూడా నా సింహాసనం ఎక్కువ చేసుకుంటాను. గర్వము మనసులోనే, హృదయాంతరాళాలు ఎరిగినటువంటి దేవుడు గనక పైకి కూడా అనలేదు. లూసిఫర్ తన మనసులో అనుకున్నాడు, గర్వించాడు. అటువంటి నీవు పాతాళమునకు త్రోయబడితివే, పాతాళమునకు త్రోయబడితివే. ఎంత దుస్థితి! దేనిని బట్టి వచ్చింది? మీరు 2 పేతురు 2:4 చూస్తాం. తప్పు చేసిన, పాపం చేసిన దేవదూతలను దేవుడు ఎక్కడ పెట్టాడు? పాతాళంలో మూసివేశాడు, పాతాళంలోకి త్రోసివేశాడు. ఆ యొక్క పాతాళంలోకి నువ్వు ఎలా త్రోసివేయబడితివి? కారణం ఏంటంటే లూసిఫర్లో వచ్చినటువంటి గర్వము. ఎక్కడి నుంచి వచ్చింది లూసిఫర్కి మొదటి ఈ ఆధిక్యత? కోటాను కోట్ల దేవదూతలలో, ప్రముఖమైన దేవదూతలలో అతి ప్రధానంగా చేయబడి, దేవుని సింహాసనం మనకు సమానంగా చేయబడి, అత్యధికమైన సౌందర్యం ఇచ్చి, ఘనత గౌరవం ఇస్తే, దానిని ఇంకా హెచ్చు చేసుకోవటానికి, దేవుని కంటే ఇంకా హెచ్చింపులోనికి పోవటానికి ఆ గర్వము లూసిఫర్ని ఏం చేసింది? క్రిందకు త్రోసివేయటం జరిగింది, క్రిందకు త్రోసివేయటం జరిగింది. ఎప్పుడైనా దేవుడు మనకిచ్చిన ఆధిక్యతల్ని, వాటిని మనం కాపాడుకున్నట్లో అది ఆయన కృప అని. అందుకనే హెబ్రీ 12:15 మనం చూస్తాం, దేవుని కృపను పొందకుండా మీలో చేదైన వేరు ఏదైనా మొలిచి పాడైపోతారేమో, జాగ్రత్తగా చూసుకునండి అంటాడు. దేవుని కృప ద్వారా తను పొందాడు. ఎవరైనా దేవుడు ఏమైనా ఇస్తే ఏమనుకోవాలి మనము? చూడండి, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23-24 వచనాలు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను. కనుక అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించమంటున్నాడు? ప్రేమైనటువంటి వారలారా, జ్ఞాని జ్ఞానమును బట్టి కాదు, శూరుడు మరి తన శౌర్యమును బట్టి కాదు, కానీ ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి కాదు, కానీ దేవుడు ఏదైతే ఐశ్వర్యము, ఏదైతే శూరత్వము, ఏదైతే జ్ఞానము నీకు ఇచ్చాడో ఆ దేవుని యందు అతిశయించాలా. కానీ లూసిఫర్ ఏం చేశాడు? ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చిన దేవుని యందు అతిశయించకుండా తను పొందిన వాటిని బట్టి అతిశయించాడు. ఈ దినాల్లో లోకంలో అనేక మంది దేవుడిచ్చిన వాటిని బట్టి అతిశయిస్తూ ఉంటారు, కానీ వాటిని ఇచ్చిన దేవుని యందు అతిశయించరు. లూసిఫర్ చేసింది అదే. దేవుడు తనకింత సౌందర్యం ఇస్తే, దేవుడు ఎంత తనకు ఆధిక్యతనిస్తే, ఎంత గొప్ప అంతస్తునిస్తే, ఆ కృపను ద్వారా తను పొందుకుంటే వాటిని తను పోగొట్టుకోవటానికి కారణమైంది. కారణం ఏంటంటే తనలో ఏర్పడినటువంటి ఆ చేదైన వేరు గర్వము అనేటువంటిది. సో లూసిఫర్ లాస్ట్ హిజ్ పొజిషన్ బికాజ్ ఆఫ్ హిజ్ ప్రైడ్. తన గర్వమును బట్టి లూసిఫర్ తనకున్నటువంటి ఆ పొజిషన్, ఏదైతే స్థానం ఉందో, ఏదైతే స్థితి ఉందో, ఏదైతే ఘనత ఉందో, దానిని తన గర్వమును బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. గమనించండి ప్రియులారా, ఈ విధంగా లూసిఫర్ జీవితంలో ఈ గర్వం అనేటువంటి చేదైన వేరు తన యొక్క పొజిషన్ పోగొట్టుకోవటానికి కారణమైనట్లుగా మనం చూస్తుంటున్నాం. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, గమనించండి. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 8వ
23వ వచనం గమనించండి. ఎవని గర్వము వానిని తగ్గించును. ఏం జరిగింది? ఎవని గర్వము వానిని తగ్గించును. లూసిఫర్లో ఏర్పడిన ఈ గర్వము అంటే తగ్గించటానికి, సమూలాగ్రంగా క్రిందకు త్రోసివేయబట్టానికి కారణమైపోయింది. కనుక గర్వము మనుష్యుడిని తగ్గించి వేస్తుంది అనేటువంటి ఆ యొక్క స్థితిని మనం చూడాలి. అదేగా 16వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 16వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉందో చూడండి. 16వ అధ్యాయము 5వ వచనం గమనించండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. గర్వ హృదయం ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవునికి హేయులని రాయబడుతూ వచ్చింది. కనుక లూసిఫర్ గర్వ హృదయాన్ని కలిగి ఉన్న కారణాన దేవునికి హేయమైన వాడుగా చేయబడ్డాడు. లూసిఫరు హృదయంలో గర్వం ఉంచుకునే కారణాన తను తగ్గించబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, అదే 16 సామెతలు 18వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, నాశనమునకు ముందు గర్వము నడుచును. కనుక తన గర్వము తన నాశనము చేసినదిగా ఉంటుంది. ఈనాడు ఇట్టి గర్వము చేత అనేకులు లోకములో వారు పాడైపోతుంటున్నారు. అయితే లూసిఫర్ గుర్తించలేకపోయినాడు ఈ ఆధిక్యత. ఆయన కృప ద్వారా, దేవుని కృప ద్వారా నేను పొందుకున్నాను గనక ఆ దేవుని యందు నేను అతిశయించాలా అనేటువంటి ఆ యొక్క భావన లేకుండా ఆ దేవుని ద్వారా పొందిన ఈ యొక్క ఆధిక్యతను బట్టి గర్వించాడు, అతిశయించాడు. తద్వారా తను నాశనమైనట్లుగా, తన స్థానాన్ని, తన స్థితిని, స్థాయిని కోల్పోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక గర్వము అనే చేదైన వేరు మనుష్యుని ఆ యొక్క దేవుని కృపను పోగొట్టుకునేదిగా చేస్తుంది అనేటువంటి సంగతిని మనం చూస్తుంటున్నాం. ఇక రెండవ సంగతి చూద్దాం. లూకా సువార్త 3వ అధ్యాయం. లూకా సువార్త 3వ అధ్యాయంలో గమనించినట్లయితే ఇక్కడ మరొక వ్యక్తి కనిపిస్తున్నాడు. 38వ వచనం చివరి వచనంలో చివరి మాట గమనించండి. లూకా సువార్త 3వ అధ్యాయము 38వ వచనము చివరి మాట, ఆదాము దేవునికి కుమారుడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఆదాము దేవునికి కుమారుడట. సో రెండవ విషయం మనం ఏం చూస్తున్నామంటే, ఆడమ్ లాస్ట్ హిజ్ సన్షిప్ బికాజ్ ఆఫ్ హిజ్ గ్రీడ్. ఆడమ్ లాస్ట్ హిజ్ సన్షిప్ బికాజ్ ఆఫ్ హిజ్ గ్రీడ్. గ్రీడ్ అంటే అత్యాశ, దురాశ. ఇదేలాగా ఆదాము దురాశ వలన ఈ యొక్క దేవుని కుమారుడు అనేటువంటి కుమారత్వాన్ని ఎలా పోగొట్టుకున్నాడు. ఆదాము నిజంగా ఇటువంటి గొప్ప శ్రేష్టమైన ధన్యతను కలిగి ఉండటము ఒక రకమైన ధన్యత. కారణం ఏంటంటే చూడండి, 119వ కీర్తన 73వ వచనం. 119వ కీర్తన 73వ వచనంలో ఒక మాట రాయబడింది. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను అని చూస్తున్నాం. కీర్తనకారుడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచెను. ఆదాము నిర్మింపబడిన రీతి మనకు తెలుసు కదా. మనమందరం అయితే మన తల్లి గర్భంలో నుంచి మనం పుట్టుకొచ్చాం. కానీ ఆదాము అలా కాదు, దేవుని చేతులతో స్వయంగా నిర్మించబడినటువంటి వాడు. నేల మంటి నుంచి మనుష్యుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊది దేవుడు తన స్వరూపములో తనలాగా ఆదామును చేశాడు. కనుక ఆదాము ఎవరయ్యా అంటే దేవుని కుమారుడు. ఆదాము తండ్రి ఎవరంటే ఎవరని చెప్తాము? దేవుడే ఆదాము తండ్రి. కనుక ఇటువంటి గొప్ప ఆధిక్యత దేవుని కృప ద్వారా ఆదాము దేవుని కుమారుడుగా ఎంచబడ్డాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వహస్తాలలో తను చేయబడుతూ వచ్చినటువంటి ఈ వ్యక్తి. దేవుడు కూడా ఎంత గొప్పగా ఈ యొక్క అవయవ నిర్మాణాన్ని కూడా ఆయన చేసిన వాడుగా ఉన్నాడో చూడండి. 1 కొరింథీ 12వ అధ్యాయము, 1 కొరింథీ 12వ అధ్యాయము 18వ వచనం చూద్దాం.
మొదటి కొరింథీ 12:18. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. అవయవములో ప్రతి దానిని కూడా తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచాడు. ఆనాడు ఆదామును ఆయన చేతులతో తయారు చేస్తున్నప్పుడు దేవుడు అనుకోలా, నాకులాగానే వీడిని ఎందుకు చేయాలి, నోరు పైన ఉంది కదా శరీరంలో, వీడికి నోరుని ఎక్కడో ప్రక్కన పెడతానని అనుకోలా. ముక్కు ముందు భాగంలో ఉందగా ముఖానికి, వీడి నోరుని వెనక పెడతానని అనుకోలేదు. కనుక దేని స్థానంలో ఏ అవయవం ఎక్కడుండాలో దేవుడు అక్కడే ఉంచాడు. కారణం ఏంటంటే తన స్వరూపంలో చేసినటువంటి వాడు, తన చేతులతో చేసినటువంటి వాడు, తన కుమారుడుగా ఎంచబడినటువంటి వాడు. ఇటువంటి ఆదాము తన జీవితంలో దురాశ ప్రవేశించిన కారణాన, అత్యాశ ప్రవేశించిన కారణాన తను కుమారత్వాన్ని, దేవుని కుమారుడు అనేటువంటి ఆ ఆధిక్యతను పోగొట్టుకున్నటువంటి వాడు. ఆడమ్ లాస్ట్ హిస్ సన్షిప్ బికాజ్ ఆఫ్ హిస్ గ్రీడ్. ఎందుకనంటే ఇది ఎలా అతడిలో దురాశ వచ్చిందని మీరు అనుకోవచ్చును. మీరు ఆదికాండం 3 పోతే దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆధిక్యత ఏంటంటే ఏదెనులో ఉంచాడు. దేవుని తోట, ప్యారడైజ్గా పిలువబడే దేవుని తోటలో ఆదామును ఉంచాడు. సుఖవంతమైన జీవితం కోసము ప్రతి విధమైన ఫలవృక్షాలు కలిగిన చెట్లను మొలిపించాడు. దివ్యమైనటువంటి దేవునితో సహవాసం ఇచ్చాడు. సంతోషానందాలతో అతను జీవించటానికి అతనికి సాటి అయిన సహకారినిచ్చాడు. ఇన్ని ఆధిక్యతలు ఇచ్చి ఏదైనా తోటలో ఉంచితే సర్పము కుయుక్తి కలిగినటువంటిదై, మీరు ఆదికాండం 3:1 చూస్తే భూజంతువులన్నిటిలో సర్పము యుక్తి కలిగినదని చూస్తాం. కుయుక్తి కలిగిన సాతానుడు సర్పం రూపములో వీళ్ళ దగ్గరకు వచ్చి, అవ్వాదాముల దగ్గరకు వచ్చేసి వాళ్ళను శోధించినప్పుడు దేవుడు ఈ చెట్ల పండ్లన్నీ తినమన్నాడా మిమ్మల్ని అన్నప్పుడు అవ్వ అంటది, అదిగో ఆ మంచి చెట్ల తెలివినిచ్చే ఆ వృక్షఫలం తప్ప అన్నిటినీ తినమన్నాడు. అయితే వాటిని ముట్టకూడదని, వాటిని తినకూడదని, మీరు చావకుండానట్లు వాటిని తినొద్దని దేవుడు మాకు చెప్పాడని అవ్వ సాతానుతో అన్నప్పుడు, మీరు ఆదికాండం 3 అక్కడ 4 చూస్తే కనపడతా ఉంటుంది. కనుక అన్నాడంటే నిజమా, మిమ్మల్ని తినవద్దన్నాడా అని చెప్పి ప్రలోభ పెట్టి, లేదు లేదు మీరు చావనే చావరు. ఇక్కడ సాతాను యొక్క మోసకరమైనటువంటి మాటలు కనిపిస్తున్నాయి, అబద్ధం కనిపిస్తుంది. దేవుడేమన్నాడు ఆదికాండం 2:17 మీరు ఈ పండు తిన్న దినమున నిశ్చయముగా చస్తారన్నాడు. కానీ అవ్వేమంటుంది, ఆ పండును ముట్టకూడదు, మీరు సాగుకుంటున్నట్లు దానిని తినకూడదు. కల్పితం, కొన్ని మాటలు మరలా కలుపుతుంది. అక్కడ దేవుడు అన్న మాటల్ని ఖచ్చితంగా అవ్వ చెప్పట్లే, అక్కడ నసుగుతుంది. కొన్ని మాటలు కల్పించి దేవుడు అన్నాడా మీరు ఈ పండును ముట్టకూడదు అన్నాడా? లేదు. అక్కడ ఆదికాండం 2:17 ఈ పండును మీరు తిన్న దినమున నిశ్చయముగా చస్తారు. అయితే కొన్ని కల్పితమైనటువంటి వాటిలో, ఎందుకంటే మోసకారి అయిన సాతానుడు కుయుక్తి కలిగిన వాడు అబద్ధికుడు కనుక ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు వాళ్ళకి. లేదు 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 మీరు చావనే చావరు. దేవుడు చస్తాడని చెప్తే వీడేమంటున్నాడు, చావనే చావరు. అబద్ధాలు ఆడుతున్నటువంటి అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడైనటువంటి సాతానుడు వీళ్ళని ప్రలోభ పెట్టినప్పుడు ఏమంటున్నాడో తెలుసా, మీరు చావకపోగా ఈ పండు తిన్నప్పుడు మీకు జ్ఞాన వివేకాలు కలుగుతాయి, మీకు అసలు చావనేది ఉండదు, మీరు దేవతల్లాగా ఉండిపోతారు అని అన్నప్పుడు అవ్వ అప్పుడు ఆ పండును చూస్తుంది. 6 ఆదికాండం 3:6 తనకు ఆ ప్రలోభము తన కన్నులకు అలా భ్రమింపజేస్తూ వచ్చింది. నిజమే, రమ్యంగా ఉంది, అందంగా ఉంది, ఆహారానికి మంచిగా ఉన్నది, ఇటువంటి దాన్ని దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు. ఇదిగో వీడు చెప్తున్నది నిజమట్టుంది, అసలు మాకు ఇదంతా ఎందుకు, ఇక్కడ మేము దీన్ని తింటే దేవతల్లాగా ఉండిపోతాం, మరణం అనేదే లేకుండా ఉండిపోతాం, మంచి చెడ్డల వివేచన మేము గ్రహిస్తాం, దేవునితో సమానంగా ఉంటాం అనేటువంటి స్థితిలో తను తిని ఆదాముకు కూడా ఇచ్చి తినమని చెప్పింది. ఒకవేళ అవ్వాయిని ఉండొచ్చు, అయ్యా సాతానుడు చెప్తున్నాడు చూసావా, ఇది తింటే మనం చావకపోగా దేవతల్లాగా ఉంటాం, ఎంతకాలం ఈ ఏదైనా తోటలో ఉంటాం, ఇదిగో నేనైతే తింటున్నా, నేను తిని నేను దేవతనైపోతా, మరి నీ సంగతి అన్నప్పుడు ఆదాం కూడా భార్యను అనుసరించి తిన్నాడు. ఏమిటి వీళ్ళలో ప్రవేశించిందంటే దురాశ, అత్యాశ. దేవుడు చెప్పినటువంటి మాటలను, ఆజ్ఞలను మీరినటువంటి పరిస్థితులలో వాళ్ళు దురాశాపరులై
సాతాను యొక్క కుయుక్తులో, ఆ యొక్క అబద్ధంలో పడిపోయి, ఇంకా సాతానుడు ఎలాంటి వాడంటే అక్కడ ఆదికాండం 3:13 మనం చూస్తాం, ఈ సాతాను మమ్ములను మోసపుచ్చిందయ్యా అని అవ్వ దేవునితో చెప్తుంది. ఆయన వచ్చి అడిగినప్పుడు, మోసపుచ్చిందయ్యా అంటే సాతానుడు ఎవరయ్యా? మోసకారి, కుయుక్తిపరుడు, అబద్ధికుడు. ఈనాడు అనేక మంది జీవితాలలో, ఆనాడు వాళ్ళ దగ్గరకు ఒక సర్పరూపంలో సాతానుడు వెళ్ళాడేమో కానీ ఈనాడు సాతానుడు అనేక రూపాల్లో విశ్వాసుల మధ్యకు, దేవుని ప్రజల మధ్యకు వచ్చి వాళ్ళను కుయుక్తులతో, మోసముతో, అబద్ధములతో మోసం చేస్తూ ఉంటే దేవుని కృప ద్వారా పొందుకున్న ఆధిక్యతలను ఏం చేస్తున్నారు? వాళ్ళు పోగొట్టుకుంటున్నారు. కనుక వీళ్ళ యొక్క జీవితాలలో, ఆదాము జీవితంలో ఏదైతే ఆ దురాశ, ఆ అత్యాశ మరి చేదైన వేరుగా మొలిచిందో, దేవుని యొక్క కుమారుడిగా ఉండే ఆ స్థితిని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త. కనుక ఆదాము యొక్క స్థితి ఎలా తయారైందంటే, మీరు ఆదికాండం 3:23 చదివితే, వాళ్ళు ఏదైనా తోట నుంచి తోలివేయబడ్డారు, వెళ్ళగొట్టబడ్డారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈనాడు దేవుడిచ్చే ఆధిక్యతలను, మనలో మొలిచే ఈ చేదైన వేర్లను బట్టి మనం ఏమన్నా మరి పోగొట్టుకుంటున్నామా? అందుకనే జాగ్రత్తగా చూసుకొని అంటున్నాడు. వాచ్ కేర్ఫుల్లీ. దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈనాడు మన జీవితాల్లో ఆదాము ఎంత గొప్ప ఆధిక్యత కలిగినటువంటి వాడు, దేవుని కుమారుడిగా పిలువబడినటువంటి వాడు. బికాస్ ఆఫ్ హిజ్ గ్రీడీనెస్ హీ లాస్ట్ హిజ్ సన్షిప్. అతని యొక్క దురాశను బట్టి దేవుడు అతని యొక్క కుమారత్వాన్ని పోగొట్టుకున్న స్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉందాం. 3వ సంగతి చూద్దామా? ఆదికాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 27 నుంచి మనం గమనించినట్లయితే, లేదా 29 నుంచి చూద్దాం. 29 నుంచి 34వ వచనం వరకు నేను చదువుతాను, గమనించండి. ఒకనాడు యాకోబు కలగోర వంటకము వండుకొనుచుండగా ఏశావు అలసిన వాడై పొలములలో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగెను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకిచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. 3వ వ్యక్తి ఎవరయ్యంటే ఏశావును చూస్తున్నాం. ఏశావు లాస్ట్ హిజ్ బర్త్ రైట్ బికాజ్ ఆఫ్ వన్ మేల్. ఏశావు లాస్ట్ హిజ్ బర్త్ రైట్ బికాజ్ ఆఫ్ వన్ మేల్. ఒక్క పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును పోగొట్టుకున్నటువంటి దౌర్భాగ్యుడు ఏశావు అని మనం చూస్తుంటున్నాం. గమనించారా ప్రియులారా? నిజంగా జ్యేష్ఠత్వము అనేటువంటిది గొప్ప ఆధిక్యత. ఆ దినాల్లో జ్యేష్ఠత్వము యూదులలో ఎంత శ్రేష్టమైనటువంటిదంటే, కుటుంబంలో జ్యేష్ఠుడిగా పుట్టిన వానికి స్వాస్థ్యములో 2 పాళ్ళు వస్తుంది. ఆస్తుల పంపకం చేసినప్పుడు జ్యేష్ఠునికి డబుల్ అన్నమాట, 2 పాళ్ళ స్వాస్థ్యం వస్తుంది. అంత మాత్రమే కాదు, జ్యేష్ఠుడు అనేవాడు ఇంటికి యజమానిగా పెద్దగా ఉంటాడు, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. కనుక జ్యేష్ఠునికి ఇన్ని ఆధిక్యతలుంటే, ఇటువంటి ఆధిక్యతలను ఏశావు కేవలము ఒక్క భోజనము కోసము, ఒక్క పూట భోజనము కోసము తృణీకరించి పోగొట్టుకున్న వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం. చూసారా? దేవుడిచ్చిన ఆధిక్యత ఇది ఎక్కడి నుంచి వస్తుంది? డబ్బులు పెట్టుకుంటే రాదు జ్యేష్ఠత్వం అనేది. అది జన్మతః వచ్చేటువంటిది, దేవుని కృప ద్వారా పొందుకునేటువంటిది. ఇటువంటి దేవుని కృప ద్వారా పొందిన ఈ గొప్ప ఆధిక్యత, ఈ జ్యేష్ఠత్వాన్ని కేవలము తనలో చేదైన వేరుగా మొలిచినటువంటి ఆ యొక్క తిండిబోతుతనం ఏం చేసింది? పోగొట్టుకోవటానికి కారణమైంది. ఒక్క పూట భోజనం కోసం ఆశించి
ఏశావు ఆ రీతిగా పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకనే దేవుని వాక్యం, ఎందుకనంటే దేవుడిలా మరి ఏశావు తృణీకరించబడటానికి కారణం ఏంటంటే దేవుని వాక్యంలో రాయబడింది. చూడండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనంలో గమనించినట్లయితే, తీసిన వారు చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. నీవు తిండిపోతువైతే, చాలామంది పోతులు ఉన్నారండి. నిద్రపోతుంటాడు, తిండిపోతుంటాడు, త్రాగుబోతుంటాడు, సోమరిపోతుంటాడు, రకరకాల పోతులుంటారు, వదరబోతులుంటారు. ఇవన్నీ కూడా పాపము సంకేతాలు ఇవన్నీ. ఇక్కడ అంటున్నాడు, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకో. ఏశావు కేవలము తిండి కోసం, ఒక్క భోజనము కోసము తన జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నటువంటి మరి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాము. అదే అధ్యాయంలో 23 సామెతల్లో 20-21 వచనాల్లో కూడా చూడండి. ద్రాక్షారసము త్రాగువారితోనైనను మాంసము హెచ్చుగా తినివారితోనైనను సహవాసము చేయకము, త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుదురు. చాలు, కనుక త్రాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుతారు. ఈ దినాల్లో మనం చూస్తాం, ఒక కుటుంబంలో ఒక త్రాగుబోతున్నాడంటే ఇంటి యజమాని భార్య పిల్లలు ఎంత హింసకు గురవుతారో మనం చూస్తున్నాం ప్రత్యక్షంగా. అటువంటి త్రాగుబోతుల భర్తలను బట్టి భార్యలు వాళ్ళ పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఆ దుర్భర జీవితం జీవించలేక చస్తున్న వాళ్ళ లోకములో అనుదినము మనం వార్తల్లో చూస్తుంటున్నాం. ఒక త్రాగుబోతు, ఒక తిండిబోతు, ఒక నిద్రబోతు ఎలా దరిద్రతకు కారణమైనటువంటి స్థితి. ఆ రీతిగా ఏశావు తన జీవితంలో ఈ యొక్క తిండిని బట్టి, ఒక్క పూట భోజనాన్ని బట్టి, జన్మతః తనకొచ్చిన కృప ద్వారా పొందిన ఆధిక్యతను తను పోగొట్టుకున్నటువంటి వ్యక్తి. ఏశావు లాస్ట్ హిజ్ బర్త్ రైట్ బికాస్ ఆఫ్ వన్ మేల్. ఈనాడు మన జీవితాల్లో మనం ఎరుగుదాం ఎంత ఇటువంటి ఈ తిండిపోతనము ఎంత హేయమైనదిగా దేవుడించి దేవుని వాక్యంలో రాశాడంటే చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 16-17 వచనాల్లో మనం అది చూస్తాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16-17 వచనాల్లో, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియో జాగ్రత్తగా చూసుకొనిడి. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెదకినను మారు మనస్సు పొంద అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుదురు. కనుక ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారి అయిన ఉండునేమో. కనుక ఈ తిండి అనేటువంటిది భ్రష్టత్వానికి, వ్యభిచారానికి కూడా పోల్చడం జరుగుతూ వచ్చింది ఇక్కడ. ఇటువంటి దౌర్భాగ్యుడిగా ఏశావు తన జీవితంలో దేవుడిచ్చిన ఆధిక్యతను కేవలము తనలో ఉన్న ఆ చేదైన వేరు, ఆ యొక్క తిండిపోతనాన్ని బట్టి తన జ్యేష్ఠత్వ హక్కును ఆధిక్యతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎంత విచారకరం. ఈనాడు మన జీవితాల్లో ఏ చేదైన వేరు మన బ్రతుకులను ఈ రీతిగా దేవుని కృప నుంచి మనల్ని దూరం చేస్తుందో మనం గుర్తెరగాల్సిన వారంగా, గ్రహించాల్సిన వారంగా ఉంటున్నామనే సంగతిని దేవుని వాక్యం ద్వారాగా మనం చూస్తుంటున్నాం. ఇక 4వ సంగతి చూద్దామా, త్వరగా పోదాం. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం గమనించండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. నీవు గర్భవతి అయి కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై
ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, ఎవరిని గురించి ఈ మాట చెప్పబడ్డది? సంసోనును గురించి చెప్పబడిన మాట ఇది. సంసోనును గురించి మీకు తెలుసు. సంసోను గొప్ప బలాఢ్యుడు. అతను ఎంతటి శక్తిమంతుడంటే బలానికి ఒక ఐకాన్ అతను. అతని శౌర్యమును, అతని బలమును, అతని శక్తిని గురించి చెప్పాలంటే సంసోను ఒక్క గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను చంపినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, ఒకానొక సందర్భంలో ఒక సింహము బొబ్బరించుతూ తన మీదకి వచ్చినప్పుడు ఆ సింహాన్ని పట్టుకొని మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చివేసినటువంటి శక్తిశాలి సంసోను. అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయుల యొక్క పంట పొలాలని 300 నక్కలను పట్టుకొని వాటి ఒక్కొక్క నక్కకు మరొక నక్కకు తోకలు కట్టి తోకల మధ్య దివిటీలు పెట్టి ఫిలిష్తీయుల పంట పొలాలు మొత్తం తగలేసినటువంటి వాడు సంసన్. ఎంత శక్తిమంతుడండి! మనకు ఒక్క నక్కను పట్టుకోవటం చేత కాదు, 300 నక్కలు పట్టాడంటే అతను ఎలా పట్టగలిగాడు? ఒక్క దవడ ఎముకతో 1000 మందిని చంపాడంటే అతని బలం ఎలాంటిది? కేవలం మేకపిల్లలాగా కొదమ సింహాన్ని చీల్చివేశాడంటే అతని బలం ఎలాంటిది? ఇంత గొప్ప బలశాలి శాంసన్ లాస్ట్ హిజ్ స్ట్రెంగ్త్ బికాజ్ ఆఫ్ హిజ్ డిఫైల్మెంట్. తన జీవితాన్ని అపవిత్రపరుచుకున్న కారణాన శాంసన్ తన బలమును పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. దేవుని కృప ద్వారా, దేవుడిచ్చిన ఆధిక్యతను బట్టి తను గొప్ప బలమును పొందుకున్నాడు. అటువంటి బలాన్ని తన అపవిత్రమైన జీవితాన్ని బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకనంటే శాంసన్ జీవితంలో ఆ అపవిత్రత తను ఎరిగి కూడా చూడండి. అదే న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు గమనించినప్పుడు ఇక్కడ రాయబడిన ఈ మాటలు చూద్దాం. ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరముల వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడును అయిన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను. అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనా తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా, నాజీరు చేయబడిన వ్యక్తి యొక్క విశిష్ట లక్షణాలు కొన్ని ఉన్నాయి. మీరు సంఖ్యాకాండము 6వ అధ్యాయము మొదటి 8 వచనాలు చదివితే మీకు ఆ సందర్భం తెలుస్తుంది. ఒక నాజీరు చేయబడిన వ్యక్తి జీవితకాలములో ద్రాక్షారసము తాగకూడదు. జీవితకాలం అంతటిలో తలపైన మంగళ కత్తి పెట్టకూడదు. అపవిత్రమైన దేనినైనాను ముట్టకూడదు. మీరు సంఖ్యాకాండం 6వ అధ్యాయం మొదటి 8 వచనాల వరకు చదవండి. అపవిత్రమైన దానిని దేనిని అంటుకోకూడదు. మృతమైన దానిని శవమును అసలే తాకకూడదు. ఇవన్నీ కూడా సంసోను జీవితంలో అనుసరించవలసిన వాడుగా ఉంటున్నాడు. అలా నాజీరు చేయబడిన వ్యక్తి గనక దేవుని కృపను బట్టి అతను అధికమైన బలశాలి అయ్యాడు. గొప్ప బలమును పొందుకున్నటువంటి వాడుగా అయ్యాడు. ఇంత అత్యధికమైన బలము కలిగిన ఈ మనుషుడు తను అపవిత్రపరుచుకున్నాడు తన జీవితాన్ని. ఒకానొక దినమున ఒక సింహాన్ని చంపినప్పుడు ఆ సింహము కళేబరములో వచ్చిన తేనెను తను తీసుకొని స్వయంగా తిని తన తల్లిదండ్రులు కూడా పెట్టాడు. గాడిద యొక్క పచ్చి దవడ ఎముక, అది శవము, చచ్చినది. ఆ పచ్చి దవడ ఎముకను పట్టుకొని అపవిత్రం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు 16వ అధ్యాయము 20వ వచనంలోనికి పోతే దెలీలా అనేటువంటి ఒక స్త్రీ దగ్గరకు వెళ్ళిపోయి తన బ్రతుకులో అపవిత్ర కార్యం చేయటానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ విధంగా సంసోను జీవితంలో నాజీరు చేయబడిన వ్యక్తిని గుర్తెరిగి ఈ నియమాలకు తను పాటించకుండా తన జీవితంలో తను అపవిత్రపరుచుకున్న కారణాన ఏమైంది? తన బలము వెళ్ళిపోయింది. న్యాయాధిపతులు 16:20లో ఒక్కసారి మంగళ కత్తితో గొరిగించిన తర్వాత దలీలా అంటుంది, సంసోను ఇదిగో ఫిలిష్తీయులు మీదకి వస్తున్నారు అన్నప్పుడు ఎప్పటిలాగా జూలు విదిల్చుకొని లేద్దాం అనుకున్నాడు. పోయింది బలము.
దేవుడు తనను ఎడబాసనని సంసోను ఎరగలేకపోయాడు. కారణం ఏంటంటే తన జీవితంలో ఇంత గొప్ప బలమును పొందినటువంటి ఈ యొక్క మహాయోధుడు ఈ సంసోను తను అపవిత్రం చేసుకొని దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. జాగ్రత్త, మన బ్రతుకుల్లో దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప సంగతులన్నిటి విషయంలో ఇటువంటి అపవిత్ర కార్యాలు ఉన్నాయో మనం గుర్తెదుగుదాం. కనుక శాంసన్ జీవితంలో చేదైన వేరు ఏది అంటే అపవిత్రత. ఈ అపవిత్రతను బట్టి హీ లాస్ట్ హిజ్ స్ట్రెంగ్త్ బికాజ్ ఆఫ్ హిజ్ డిఫైల్మెంట్. ఈనాడు మనం ఎరుగుదామా ఈ సంగతులు? శాంసన్ జీవితంలో ఆ రీతిగా తను అపవిత్రుడై తన యొక్క బలాధిక్యతను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఇకపోతే 5వ సంగతి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం గమనించండి. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయు జనులు తన యొద్ద నుండి చెదరిపోవుటయు చూచి, సౌలు విషయంలో 12వ వచనం గమనించండి. ఇంకను యెహోవా శాంతి పరసక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. సమూయేలుతో సౌలు అంటున్నటువంటి మాటలు. సౌలు ఎవరు తెలుసు కదా అందరికీ. అతను కొన్న గొప్ప ఆధిక్యత ఏంటి? ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు. తను ఇశ్రాయేలు మీద రాజుగా చేయబట్టడానికి అసలు ఆధిక్యత లేదు, యోగ్యుడు కాదు అతను. కారణం ఏంటంటే సౌలు బెన్యామీనీయుడు. ఇశ్రాయేలుల్లో 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో చివరి గోత్రము బెన్యామీను గోత్రము. దేవుడు 11 గోత్రాలను కాదని ఒక అల్పమైన గోత్రములో నుంచి, బెన్యామీను గోత్రములో నుంచి సౌలును ఇశ్రాయేలుకు మొదటి రాజుగా ఎంచినాడంటే సౌలు ఆధిక్యత అక్కడ ఏమీ లేదు, సౌలు యోగ్యత అక్కడ ఏమీ లేదు. కనుక కేవలము దేవుని కృప ద్వారా సౌలు అయోగ్యుడయ్యుండి కూడా ఇశ్రాయేలునకు రాజుగా చేయబడుతూ వచ్చాడు. ఒకనొక సందర్భంలో సౌలు కూడా అంటాడు, అయ్యా నేను నా కుటుంబంలో ఏ పాటి వాడను, నా గోత్రము ఇశ్రాయేలులో ఏ పాటిది, నేను అయోగ్యుడను అని ఒప్పుకున్నటువంటి సౌలు. ఇటువంటి సౌలు ఇశ్రాయేలు మీద రాజుగా చేయబడిన తర్వాత ఏం చేస్తున్నాడు? ఇక్కడ చదవబడిన వాక్యంలో ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి పోవటానికి ముందుగా బలులు అర్పించాలి. సమూయేలు రావలసి ఉంది. అయితే సమూయేలుకు బదులుగా సౌలే బలులు అర్పించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఆ దినాల్లో రాజు రాజ్యాధికారము, రాజ్య పరిపాలన మాత్రమే చేయాలి, కానీ యాజకత్వము చేయకూడదు, బలులు అర్పించకూడదు. కనుక ఈ విషయంలో దేవుని యొక్క మాటను తను మీరినటువంటి వాడై ఒక యాజకుడు చేయాల్సిన పని సౌలు చేసి తను దేవునికి కోపము తెప్పించిన వాడుగా మనం చూస్తుంటున్నాం. అందుకనే 13-14 వచనాల్లో సమూయేలు ఏమంటుండో తెలుసా? అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. దేవుని తీర్పు సౌలు మీదకి వచ్చేసింది. సౌలు చూపిన అవిధేయతను బట్టి ఏమైందనంటే సౌలు తన రాజ్యాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. కనుక 5వ విషయంలో మనం చెప్పబోయేది ఏంటంటే సాల్ లాస్ట్ హిజ్ కింగ్షిప్ బికాజ్ ఆఫ్ హిజ్ డిజొబీడియన్స్. సాల్ లాస్ట్ హిజ్ కింగ్షిప్ బికాజ్ ఆఫ్ హిజ్ డిజొబీడియన్స్. కేవలం తన అవిధేయతను బట్టి, దేవుని మాటకు వ్యతిరేకించి విధేయత చూపని కారణాన సౌలు తన యొక్క కింగ్షిప్ను, తన యొక్క రాచరికాన్ని పోగొట్టుకున్న వ్యక్తిగా ఉంటున్నాడు. ఏ దేవుని కృప ద్వారా, ఏ దేవుని యొక్క మరి ఆయన కనికరమ ద్వారా అయోగ్యుడైనటువంటి దాన్ని పొందడానికి అర్హుడు కానటువంటి ఆ రాజ్యమును, ఆ రాచరికాన్ని సౌలు పొందినాడో దానిని కేవలము తన అవిధేయతను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎరుగుతున్నామా ఈ సంగతి? ఈనాడు నా జీవితంలో అవిధేయత అనే చేదైన వేరు ఏదైనా దేవుని ద్వారా పొందుకున్న ఆ గొప్ప ఆధిక్యతను పోగొట్టడానికి కారణమవుతుందా? పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మరొక ఛాన్స్ కూడా ఇచ్చినా కూడా అక్కడ సౌలు అదే పని చేశాడు. మీరు మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
10వ వచనం ఒక మాట చదువుదాం. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక. ఏంటి ఇక్కడ చేసింది సౌలు? అమాలేకీయుల్ని సమూలంగా నాశనం చేయమని చెప్పాడు. వాళ్ళు ఆకాశము క్రింద ఉండటానికి వీల్లేదు, తుడిచిపెట్టబడవలెను, ఏ ఒక్కరిని మిగల్చవద్దు. ఆయన చెప్పినటువంటి ఆ యొక్క ఆజ్ఞ ఏంటంటే అమాలేకీయుల విషయంలో గమనించండి, చూడండి. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము గమనించినట్లయితే, ఎందుకు సమూలంగా వాళ్ళను నాశనము చేయమని చెప్పాడంటే, ఈ యొక్క అమాలేకీయులు అందరూ కూడా వీళ్ళను కష్టపెట్టారు ఇశ్రాయేలీయుల్ని. దేవుడు తన మనసులో అది ఉంచుకున్నాడు. మీకు ఇంకా క్లియర్గా మీకు ఇది అర్థం కావాలంటే ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదివితే మీకు అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండము 25వ అధ్యాయం. అక్కడేంటి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీయులు వస్తున్నప్పుడు అరణ్య మార్గంలో వాళ్ళు మార్గంలో ఆ యొక్క ప్రయాణ బడలికను బట్టి, ఆ యొక్క వయసురీత్యా ఉన్నటువంటి ఆయాసాన్ని బట్టి వెనకబడినటువంటి ఇశ్రాయేలీయుల్ని ఈ అమాలేకీయులు చంపివేశారు, హింసించారు. అప్పుడు దేవుడు అంటాడు మోషేతో, మోషే, మీరు మీ గమ్యాన్ని చేరిన తర్వాత ఆకాశము క్రింద అమాలేకీయుడు అనేవాడు ఎవడు ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు నా ప్రజలను కష్టపెట్టారు, నా ప్రజలను వాళ్ళు హింసించారు. అందుకని ఎప్పటికైనా సరే అమాలేకీయులను సమూలంగా నాశనం చేయాలి. అదే సౌలుకు చెప్పటం జరిగింది. కత్తివాత, పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి, గొర్రెలేమి, ఆడదేమి, మగదేమి, ఏదైనా సరే అమాలేకీయులది అన్నది ఏది ఉండకుండా సమస్తము నాశనం చేయమని సౌలుకు చెప్తే, సౌలు ఏం చేశాడు? బక్క చిక్కిన వాటిని అన్నింటిని చంపి, బలిసిన వాటిని అన్నింటిని దొడ్లో పెట్టి, ఆ యొక్క అమాలేకీయుల రాజు అగగును చంపకుండా బంధించి తీసుకొని చెడబెట్టాడు. ఎందుకు పెట్టాడు? అందుకనే సమూయేలు అంటాడు సౌలుతో, మీరు 22వ వచనం చదివితే 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం, సౌలా, దేవుడు తన సెలవిచ్చిన మాటను నెరవేర్చకపోవుట అనేది ఆయన పట్టించుకుంటాడు. నువ్వు బలులు అర్పణలు అర్పించే కంటే ఆయన మాట వింటే ఎంత బాగుండేది. నువ్వు చేసిన తప్పిది, నీ రాజ్యము నీ యొద్ద నుంచి పోయింది. కనుక సాల్ లాస్ట్ హిజ్ కింగ్షిప్, హిజ్ కింగ్డమ్, హిజ్ సోల్ ఆల్సో బికాజ్ ఆఫ్ హిజ్ డిజోబీడియన్స్. సౌలు తన రాజ్యమనే కాదు, తన రాచరికాన్ని, చివరకు తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నాడు. 1 సమూయేలు 31వ అధ్యాయంలో ఒకే దినమున సౌలు అతని 3 కుమారులు దుర్మరణం పొందటం మనం చూస్తుంటున్నాం. కనుక సౌలు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు, తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, తన రాచరికాన్ని పోగొట్టుకున్నాడు. సాల్ లాస్ట్ హిజ్ కింగ్షిప్ బికాజ్ ఆఫ్ హిజ్ డిజోబీడియన్స్. ఈనాడు అవిధేయత మన బ్రతుకుల్లో మనకి ఎంత నష్టాన్ని తెస్తుందో. గొప్ప ఆధిక్యతలోకి వచ్చినటువంటి ఈ వ్యక్తి ఎలా నష్టపోతూ వచ్చినాడు పరిశీలన చేసుకుందామా మనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చిన ఈ శుభ తరుణంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీవు ఎక్కడి నుంచి వింటున్నా సరే, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యతల్ని, మనలో మొలిచిన ఈ చేదైన వేరు ఎలా ఆయన కృపకు మనం దూరమైపోయేటట్టుగా చేస్తుందో ఒకసారి గుర్తెరుగుతున్నామా మనము? జాగ్రత్త, మనం గమనించుకుందాం. ఇకపోతే 6వ వ్యక్తిని గురించి నేను ఇంకొక 5 నిమిషాల్లో నేను ముగిస్తాను. 6వ వ్యక్తిని గురించి మనం చూద్దామా? చూడండి, 2వ తిమోతి పత్రిక. నేను కొంచెం తగ్గించి వేసి కొంచెం స్పీడ్గా నేను వెళతాను. ఒక 5 నిమిషాల్లో మరొక 2 సంగతులు చూసుకొని మనం ముగించుకుందాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. పౌలు తిమోతికి రాస్తూ తన పత్రికలో దేమాను గురించి రాస్తున్నాడు. 6వ సంగతి ఏంటంటే, దేమాస్ లాస్ట్ హిజ్ మినిస్ట్రీ బికాజ్ హీ లవ్డ్ ది వరల్డ్. దేమా లోకమును ప్రేమించటం చేత దేవుని కృప ద్వారా వచ్చిన ఈ గొప్ప ఆధిక్యత, ఈ పరిచర్యను పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేమాస్ లాస్ట్ హిజ్ మినిస్ట్రీ బికాజ్ హీ లవ్డ్ ది వరల్డ్. కనుక
ప్రియులారా, దేమ 3 చోట్ల మాత్రమే కనిపిస్తాడు బైబిల్ గ్రంథంలో మనకు. రోమాలో అపొస్తలుడైన పౌలు ఖైదుగా ఉన్నప్పుడు, ఖైదులో ఉండి తన ఉత్తరాలు రాసినప్పుడు, అక్కడ మనం ఫిలోమోను పత్రికలో 24వ వచనంలో దేమ కనిపిస్తాడు. అక్కడ ఎంతో ప్రేమతో వందనాలు చెప్పుతున్నాడు దేమాకు పౌలు, ఖైదులో ఉండి కూడా. అలాగే కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా దేమా కనిపిస్తాడు. అక్కడ కూడా వందనాలు చెప్తూ రాసినటువంటి సంగతి చూస్తున్నాం. ఈ 2 సందర్భాలలో, అంటే కొలస్సీ 4:14లో, ఫిలోమోను 24వ వచనంలో వందనాలు చెప్పించుకున్నటువంటి దేమ, వందనాలు పలుకుతున్నటువంటి దేమ చివరకు మరోసారి జైలులో ఉండినప్పుడు పౌలు 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఏం రాస్తున్నాడంటే, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళాడు అని. ఈ 3 సందర్భాల్లో తప్పితే దేమ నీకు బైబిల్లో ఎక్కడా కనిపించదు. ఇంత గొప్ప పౌలుతో కలిసి పరిచర్య చేసిన వాడు, దేవుని సేవలో చక్కగా వాడబడుతూ సాగిపోయినటువంటి వాడు, ఎందుకు అక్కడ ఆ రీతిగా లోకంలోనికి వెళ్ళిపోయాడు? లోకాన్ని ప్రేమించాడు. చేదైన వేరు, దేమాలో ఉన్న చేదైన వేరు లోకమును ప్రేమించటం. తద్వారా దేవుని పరిచర్యలో అద్భుతంగా కలిసి కొనసాగవలసినటువంటి మనుషుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించొద్దంటున్నాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు చూస్తే, మీరు ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి అంటాడు. ఎందుకండి? ఎందుకు? లోకము దేవుని ఎరగదు. మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం చూస్తే, లోకము దేవుని ఎరగలేదు. దేవుని ఎరగని లోకాన్ని ప్రేమించొద్దు. దేవుని మాత్రమే కాదు, దేవుని పిల్లలను కూడా లోకం ఎరగలేదు. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటుంది, లోకము మిమ్ములను కూడా ఎరగలేదు అని అంటున్నది. దేవుణ్ణి ఎరగనటువంటి లోకము, దేవుని పిల్లలను ఎరగనటువంటి లోకము. అలాగే ఈ లోకం ఎక్కడున్నది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో, సాతాను నందున్నది. సాతాను వశంలో ఉన్నటువంటి లోకము, సాతాను నందున్నటువంటి లోకము, దేవుని బిడ్డలను ఎరగనటువంటి లోకము. ప్రభు అంటాడు యోహాను సువార్త అక్కడ 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే అది ముందు నన్ను ద్వేషించింది అని అంటాడు. కనుక దేవుని బిడ్డలను ద్వేషించినటువంటి లోకము, ఇటువంటి లోకమును దేమ ప్రేమించాడు. కనుక ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని సేవలో, దేవుని పరిచర్యలో పౌలుతో కలిసి గొప్పగా కొనసాగిన దేమ చివరకు ఇహలోకమును స్నేహించి లోకములోనికి వెళ్ళిపోయాడు. దేమాస్ లాస్ట్ హిజ్ మినిస్ట్రీ బికాస్ హీ లవ్డ్ ది వరల్డ్. లోకాన్ని ప్రేమించాడు, తన సేవను పోగొట్టుకున్నాడు, పరిచర్యను పోగొట్టుకున్నాడు. ఈ దినాల్లో చాలామంది సేవకులు కానీ, పరిచారకులు కానీ, సువార్థికులు కానీ, విశ్వాసులు కానీ, అనేక రకాలుగా సంఘాలలో బాధ్యతలు వహించేటువంటి వాళ్ళు కానీ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒకానొక దశలో దేవుని ద్వారా పొందుకున్న ఈ కృపను బట్టి, ఆధిక్యతను బట్టి లోకాన్ని ప్రేమించడం చేత చాలామంది వెళ్ళిపోతున్నారు, లోకంలోనికి వెళ్ళిపోతున్నారు. కనుక దేమాలో ఉన్న చేదైన వేరు ఏంటంటే అతను లోకమును ప్రేమించాడు. అందుకని దేవుని ద్వారా పొందుకున్న ఈ గొప్ప పరిచర్య తలంతుని దేమ పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చూసారా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రీతిగా దేవుని ద్వారా వచ్చిన ఈ గొప్ప పరిచర్య ఆధిక్యత దేమ లోకమును ప్రేమించటం చేత పోగొట్టుకున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తుంటున్నాం. ఇకపోతే చివరగా ఇంకొక వ్యక్తిని చూపించి నేను ముగిస్తాను. గమనించండి, లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం గమనించండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం. అటు తరువాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటుకిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. యేసు ప్రభు 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. మొదట 70 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఒకానొక దినమున మీరు యోహాను సువార్త 6వ అధ్యాయంలోనికి పోతే అక్కడ 54వ వచనంలో అనుకుంటానంటాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగు వాని యందు నేనుంటా, నేను వాని యందు ఉంటాను అనేసరికి
వాళ్ళకి కఠినమైన మాటగా అభ్యంతరకరంగా దోచింది వాళ్ళందరికీ. ఈ శిష్యులకు ఏంటి, ఈయన శరీరం తిని ఈయన రక్తం త్రాగాలనా? అబ్బో, ఇది కష్టమైన మాట, దీన్ని ఎవడంటాడని చెప్పి ఏం చేశారు వాళ్ళు? మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము అక్కడ 66వ వచనంలో చూస్తే అనేకులు ప్రభువుని వెంబడించకుండా వెనక్కి తీశారు. అంటే 70 మందిలో చివరికి 12 మంది మిగిలినారు, అందరు పోయినారు. ఆ 12 మందిలో ఇస్కరియోతు యోధ ఒకడున్నాడు. మీరు అక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఆ చివరి 2 వచనాలు చదివితే తనను అప్పగింపబో ఇస్కరియోతు యోధ కూడా వారిలో ఒకడిగా ఉన్నాడు అనే సంగతిని మనం చూస్తుంటున్నాం. కనుక ఈ ఇస్కరియోతు యోధ ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడిస్తూ వచ్చాడు, అనుసరిస్తూ వచ్చాడు. కానీ ఇతని మోటో వేరుగా ఉన్నది, ఇతని యొక్క ఆంతర్యం వేరుగా ఉన్నది. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 22, 23, 24 వచనాల్లో చూస్తే, ఇదిగో తన్ను అప్పగింపబోవాడు నాతో పాటు నా గిన్నెలో చేయి వేస్తున్నాడని శిష్యులకు చెప్పినప్పుడు, అదేంటి ప్రభువా, నిన్ను అప్పగించేవాడు ఎవడు? నేనా అన్నప్పుడు ఇస్కరియోతు యోధ కూడా పోయి నేనా ప్రభువా అని అంటే ప్రభు అంటాడు, నీవు అన్నట్టే అంటాడు. అదొకటి ఇస్కరియోతు యోధాలో. అక్కడికి కూడా శిష్యులు ఎవరు ప్రభువుని అప్పగించేది అన్నప్పుడు ప్రభు ఒక దృష్టాంతం చెప్పాడు, నాతో పాటు ఈ యొక్క పాత్రలో చేయి వేసేవాడు అని. ఇస్కరియోతు యోధ వేసినప్పుడు ఆ సంగతి చెప్పాడు. తర్వాత నేనా ప్రభు అని పై మాటగా అన్నప్పుడు నువ్వు అన్నట్టే అని ఇస్కరియోతు యోధ అన్నాడు. అసలు ఇంకా స్పష్టమైనటువంటి క్లారిటీ తన శిష్యుల మధ్య ఇస్కరియోతు యోధాను గురించి ఆ ప్రభు చెప్పడం మనం చూస్తుంటున్నాం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికిచ్చెదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధాకిచ్చెను. ఇక్కడ ఇంకా స్పష్టమైన తేటైన దృష్టాంతం ఇచ్చాడు. ఇదిగో నేను ఇప్పుడు ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను అప్పగించేది అని చెప్పి వాళ్ళందరూ ఎదుట ప్రభు ఆ పాత్రలో ఈ ముక్క ముంచాడు, యోధా చేతికి ఇచ్చాడు. తేటతెల్లం అయిపోయింది. ప్రభుని అప్పగించేవాడు యోధా అనేటువంటి సంగతి అందరికీ తెలిసిపోయింది. అప్పుడు యోధా ఏం చేశాడు, ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే, ఏది 30వ వచనంలో చూస్తాం, వాడు ఆ ముక్క పుచ్చుకున్న వెంటనే బయటకు వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇక తెలిసిపోయింది, సిగ్గుపడ్డాడు. ప్రభుని అప్పగించే స్థితి వాడు లోపల ఆల్రెడీ నిర్మించుకున్నాడు కనుక ముక్క పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఇస్కరియోతు యోధ. జూడాస్ లాస్ట్ హిజ్ అపోజల్షిప్ బికాస్ ఆఫ్ హిజ్ కవటియస్నెస్. కవటియస్నెస్ అంటే స్ట్రాంగ్ గ్రీడ్ ఫర్ ఎర్త్లీ పొజిషన్స్ ఆర్ మెటీరియల్ వెల్త్. అంటే ఒక బలమైన తీవ్రమైన ఆశ, భూ సంబంధమైనటువంటి ధనాన్ని సంపాదించుకునే విషయంలో కవటియస్నెస్ అంటే అది. కనుక జూడాస్ లాస్ట్ హిజ్ అపోజల్షిప్ అంటే అపోస్తలత్వాన్ని కేవలం తన ధనాశను బట్టి పోగొట్టుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది యోధాకి ఆధిక్యత? 70 మంది శిష్యుల్లో అనేకులు వెనకదీస్తే అందులో 12 మందిని తీసుకొని ప్రభు తన శిష్యులుగా వాళ్ళకు అపోస్తలత్వాన్ని ఇచ్చి శిష్యరకాన్ని ఇచ్చి తన వెంట తిప్పుకొని అనేకమైన అద్భుతాలు చేస్తూ కొనసాగుతూ ఉంటే, అంతకుమించి తన శిష్యుల్లో ఒక ఖజానా దారుడుగా, ఒక ట్రెజరర్గా, డబ్బు సంచిని భద్రపరిచే వ్యక్తిగా, ఒక బాధ్యత ఛార్జీని కూడా అప్పచెప్పి ఇస్కరియోతు యోధాను తనతో ఉంచుకుంటే, ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ధనాన్ని మరి ఎక్కువ ఆశించాడు. నేనా ప్రభు అని చెప్పినోడు అంతకుముందే బేరం కుదుర్చుకొని వచ్చాడు కదా. చూడండి ఆ మాట, మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15 వచనాల్లో. మత్తయి సువార్త ముగిస్తానండి నేను 3 నిమిషాల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 15 వచనాలు గమనించండి. అప్పుడు 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధ ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. గమనించారా? నేనా ప్రభు అని చెప్పటానికి ముందే ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళి, నేను ఆయన అప్పగిస్తే మీరు నాకేమిస్తారు? 30 వెండి నాణ్యాలు తీసుకున్నాడు. డబ్బాశ, ధనాశ. 3.5 సంవత్సరాలు ప్రభుతో తిరిగినటువంటి మనుషుడు డబ్బు మీద కాంక్ష ఎంతగా ఉందనంటే, ఇంకొక వాక్యం చూపిస్తాను మీకు.
యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యోహాను సువార్త 12వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదనెను. వాడు ఇలాగ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పెను. ఏంటండి ఇస్కరియోతు యూదా? లాజరు ఇంట్లో కూర్చున్నప్పుడు ప్రభు భోజనానికి ఒక స్త్రీ వచ్చి అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలను అభిషేకిస్తే అక్కడ రుసరుసలాడుతున్నాడు యూదా. ఎంతో గొప్ప పొదుపు చేసేవాడిలాగా, ఇతరులకు మేలు చేసేవాడిలాగా ఈ అత్తరు బుడ్డిని ఎందుకు మరి అత్తరును బేదలకు అమ్మేసి అది బేదలకు ఇవ్వకూడదు, ఇలా వ్యర్థం చేసిందే. వాడు చెప్పింది అది బేదల మీద ప్రేమతో కాదట. ఎందుకని? వాడి దగ్గర డబ్బు సంచి ఉన్నది కనుక ఆ డబ్బులోనిది అనేక మార్లు దొంగిలిస్తూ వచ్చాడు. అంటే పరిచర్యలో ప్రభు వెంట 3.5 సంవత్సరాలు తిరుగుతూ ఉంటే అందులో వేయబడిన విరాళాలు, కానుకలు, సమర్పణలు అన్నీ కూడా వీడు దొంగిలిస్తూ డబ్బును కూడబెట్టుకుంటున్నటువంటి వ్యక్తి. అదే సమయంలో ప్రభువును కూడా ఒకేసారి అమ్మితే ఊరికే కొంచెం డబ్బు ఏంటి, నాకు ఒకేసారి మొత్తం వస్తుందని చెప్పి ప్రభువును అమ్మటానికి 30 వెండి నాణాలకు అమ్మినటువంటి దౌర్భాగ్యుడు యోధ. కనుక ప్రియులారా, ఈనాడు చాలామంది లోకంలో ప్రజలు యేసు ప్రభు వెంబడిస్తున్నట్టే ఉంటారు, భక్తి కలిగిన వాళ్ళలాగానే ఉంటారు, కానీ ప్రభు వాళ్ళలో ఉండడు. ప్రభు వెంట వాళ్ళు ఉంటారు, కానీ ప్రభు వాళ్ళలో ఉండడు. దీనికి ఉదాహరణ యోధా జీవితమే. 3.5 సంవత్సరాల యోధా జీవితంలో ప్రభు తనలో లేడు. ఎందుకనంటే డబ్బు కాంక్ష, ధనాశతో ఇస్కరియోతు యోధా ఆ రీతిగా తన అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిజ్ అపోజిల్షిప్ బికాస్ ఆఫ్ హిజ్ కవర్టియస్నెస్. ఎరుగుదామా మనము ఈనాడు విశ్వాసులంగా, దేవుని ప్రజలంగా ఈ చేదైన వేరు, ఈ ధనాపేక్ష. ఎందుకంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఏమి రాయబడింది చెప్పండి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. అటువంటి ధనాపేక్ష, అటువంటి ధనకాంక్ష ఇస్కరియోతు యూదా కలిగి ఉండి ప్రభువుని వెంబడించినప్పటికీ ప్రభు తనలో లేని కారణాన సైతాను సంబంధమైనటువంటి స్థితిలో నిజంగా యేసయ్య 12 మంది శిష్యుల్లో 10 మంది హతసాక్షులైతే ఒక్క ప్రియుడైన యోహాను మాత్రము నిండు వృద్ధాప్యంలో ఆయన చనిపోతే, 11 మంది ఆ రీతిగా చనిపోతే ఒక్క ఇస్కరియోతు యూదా మాత్రమే దిక్కుమాలిన చావు చచ్చాడు 12 మంది శిష్యుల్లో. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం 4-5 వచనాలు గమనించినప్పుడు పశ్చాత్తాపడ్డాడు. కల్వరి శిలువలో ఎలాడుతున్న ప్రభువును చూశాడు. అప్పుడు రియలైజేషన్ వచ్చింది, అయ్యో నిరపరాధ రక్తాన్ని నేను అప్పగించినాను, యేసయ్యను నేను అప్పగించినాను, ఇన్ని సంవత్సరాలు ఆయనతో తిరిగి నటించానే, కానీ ఆ గొప్ప మరి దేవుని ఆ యొక్క దైవ కుమారుణ్ణి నా కొరకు, నా పాపాల కొరకు ప్రాణం పెట్టిన ప్రభువుని నేను గుర్తించలేకపోతునే అని పశ్చాత్తాపడి ప్రధాన యాజకులకు వెళ్ళిపోయి ఆ యొక్క 30 వెండి నాణాలు అక్కడ పడవేసి పోయి ఊరి పెట్టుకొని చచ్చాడు. యేసయ్య 12 మంది శిష్యుల్లో కూడా హతసాక్షులుగా చేయబడ్డారు. నిజంగా ఒక్క ఇస్కరియోతు యూదా మాత్రమే ఉరిపెట్టుకొని చచ్చి దిక్కుమాలిన చావు చచ్చాడు. కారణము తను ధనాన్ని ప్రేమించి ధనాపేక్ష కలిగిన వాడాయి యేసయ్య తనలో లేకుండా చేసుకున్నాడు. చివరకు తన అపొస్తలత్వాన్ని పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తాం. చివరిగా ఆ మాట చూడండి, అపొస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. అపొస్తల కార్యాలు 1వ అధ్యాయము 25వ వచనం. తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వాని కనబరచుము. తన చోటికి పోవుటకు తప్పిపోయిన యూదా ఆ యొక్క గొప్ప పరిచర్యలో అపొస్తలత్వములో పాలు పొందని కారణాన ఇస్కరియోతు యూదా చనిపోయిన తర్వాత ఇక్కడ ఆ యొక్క మత్తీయను ఎంచుకున్నట్లుగా మనం చూస్తాం. Judas lost his apostleship, whereas Matthias gained his apostleship. యోధా పోగొట్టుకున్న అపొస్తలత్వాన్ని మత్తయి అనేటువంటి శిష్యుని వాళ్ళు ఏర్పరచుకొని 12 మందిలో ఒకనిగా ఎంచుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో చివరిగా నేను ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత
ఆ యొక్క హెబ్రీ పత్రిక 12:15 మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా చేదైన వేరు ఏదైనా మొలిచి మిమ్మల్ని కలవర పెట్టుట వలన తప్పిపోతారేమో జాగ్రత్తగా చూసుకొనుడి అంటున్న మాటను బట్టి కనుక దేవుని కృప ద్వారా పొందిన గొప్ప ఆధిక్యతలను ఒకవేళ చేదైన వేరు ఏదైనా మొలిచిన కారణాన పోగొట్టుకుంటామేమో జాగ్రత్త జాగ్రత్త అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తూ ఉంది. ఈ సమయమందు అట్టి హెచ్చరికలు మనం పొందుదామా? ఇప్పుడు దేవుని వాక్యంలో చూసిన ఈ 7 కూడా వాళ్ళలో ఉన్నటువంటి చేదైన వేరు ఎలా వారిని దేవుని కృపకు దూరం చేసిందో మనం చూస్తూ ఉంటున్నాం. లూసిఫర్ అనేవాడు తన యొక్క జీవితంలో ఆ చేదైన వేరుగా ఉన్నటువంటి గర్వాన్ని బట్టి తనకున్నటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ఆదాము దేవుని కుమారుడిగా తను పొందినటువంటి ఆ ఆధిక్యతను కేవలం తనలో ఉన్న చేదైన వేరు ఆ యొక్క దురాశను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఏశావు దేవుని కృప ద్వారా పొందిన ఆ యొక్క జ్యేష్ఠత్వాన్ని కేవలం తనలో చేదైన వేరుగా ఉన్న ఆ తిండిబోత్తనాన్ని బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే మరి ఆ యొక్క సంసోను దేవుని కృప ద్వారా పొందుకున్న ఆ యొక్క బలమును కేవలం తనలో చేదైన వేరుగా ఉన్నటువంటి అపవిత్రతను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే అపొస్తలుడైన అదే సౌలు రాజు తనలో దేవుని కృప ద్వారా పొందినటువంటి ఆ గొప్ప రాజరికాన్ని కేవలం తనలో ఉన్న చేదైన వేరు అవిధేయతను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాగే దేమా గొప్ప ఆ పరిచర్యను తనలో ఉన్న చేదైన వేరు లోకమును ప్రేమించటను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. చివరిగా ఇస్కరియోతు యూదా దేవుని కృప ద్వారా తను పొందుకున్న గొప్ప అపొస్తలత్వాన్ని కేవలం తనలో చేదైన వేరుగా ఉన్న ధనాపేక్షను బట్టి పోగొట్టుకున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. ఈనాడు నా జీవితంలో ఈ 7 ఏ ఒక్కటైనా చేదైన వేరుగా ఉండి దేవుని కృపను పోగొట్టుకుంటున్నామేమో. జాగ్రత్త జాగ్రత్త. మనల్ని మనం జాగ్రత్త పరుచుకొని మన బ్రతుకులు మనం దిద్దుకొని ఈ చేదైన వేరు ఏదైనా మొలిచి మనలను దేవుని కృపకు దూరము చేయకుండానట్లుగా మన జీవితాలను మనం దిద్దుకొని మనము యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. హలో, ప్రార్థన చేసుకుందామండి.